హలో క్రాస్ రోడ్స్ ఫుడీస్. నేను మీ వినోద్ని మళ్ళీ ఒక మంచి స్నాక్తో మీ ముందుకు వచ్చా. ఈసారి మనము ఇవాళ మినీ పొటాటోస్తో ఎలా ఎయిర్ ఫ్రైయర్లో స్నాక్ ఐటెంగా తయారు చేయొచ్చో చూద్దాము. ఇది మంచింగ్కి మంచిగా పనిచేస్తుంది, వీకెండ్ మంచింగ్కి. మినీ పొటాటోస్ మనకు అవసరం ఉన్నన్ని తీసుకొని మధ్య కట్ చేసుకొని దాన్ని మనము మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో మ్యారినేట్ కంటే ఏం చేయాలంటే మనకి ఎన్ని కావాలో అన్ని పొటాటోస్ కట్ చేసుకొని బౌల్లో తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, బట్ నేను వచ్చేసి ఆలివ్ ఆయిల్ వాడాను, నేను కుకింగ్ ఆలివ్ ఆయిల్. సో దాంట్లో ఉప్పు, కారము, కొంచెం పసుపు అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వాడే. కొంచెం దాంట్లో చాట్ మసాలా కూడా వేసాను నేను. చాట్ మసాలాను కొంచెం ఆర్చూన్ పౌడర్ కొంచెం వేసాను నేను. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఆనియన్ కట్ చేసి వేసాను నేను. మొత్తము ఆనియన్ కట్ చేసి వేసా. దాన్ని అన్నీ కూడా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేసి అన్నీ కలిపేసి అట్లా పెట్టేసా. తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్లో బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లో ఒక పేపర్ పెట్టేసుకొని సో ఎయిర్ ఫ్రైయర్లో మనము ఎంతసేపు అంటే మనం 20 మినిట్స్ ఒకటి, 10 మినిట్స్ ఒకటి, 2 టైమ్స్ మనం ఎయిర్ ఫ్రైయర్లో కనుక ఫ్రై చేయగలిగితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ, మనకి చూడటానికి బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఆయిల్ కంటే కూడా ఎయిర్ ఫ్రైయర్లో నాకు నచ్చింది, బాగానే ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఎయిర్ ఫ్రైయర్లో మనం మినీ పొటాటోని ఎలా తయారు చేసి స్నాక్ ఐటమ్, మంచింగ్ ఐటమ్ ఎలా తయారు చేయొచ్చో చూపించాం మీకు. చూసి తిని చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.